హైదరాబాద్ శివారులో కోళ్ల పందాల బరులపై ఎస్ఓటీ పోలీసులు దాడి చేశారు. మొయినాబాద్ మండలంలోని ఓ ఫార్మ్ హౌస్ పై ఎస్ఓటీ పోలీసులు దాడి చేశారు. భారీగా నగదు పట్టుబడినట్లుగా సమాచారం అందుతోంది. 63 మందిని అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. అరెస్టు అయిన వారిలో తెలంగాణకు చెందిన 10 మంది, మిగతా వారంతా ఏపీకి చెందిన వారుగా గుర్తించారు. హైదరాబాద్ నగర శివారులో కోళ్ల పందాలు నిర్వహించింది టీడీపీ నేతగా తెలుస్తోంది. కోళ్ల పందాలు నిర్వహించింది భూపతిరాజు శివకుమార్ వర్మగా పోలీసులు గుర్తించారు. లోకేష్ తో పాటు పలు సందర్భాల్లో ఫోటో దిగాడు భూపతిరాజు శివకుమార్ వర్మ. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ విక్రమ్ అందిస్తారు. విక్రమ్, చెప్పండి, ఈ పోలీసుల తనిఖీలో ఎంత డబ్బు పట్టుబడింది? ఇంకా వారంతా కూడా పోలీసుల అదుపులో ఉన్నారా? ఏం చెప్తున్నారు పోలీసులు? హైదరాబాద్ నగర శివారులో కోళ్ల పందాలు నిర్వహిస్తున్న టీడీపీ నేతను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కోళ్ల పందాలు నిర్వహించిన భూపతిరాజు శివకుమార్ వర్మ టీడీపీకి సంబంధించిన నాయకునిగా గుర్తించారు. ఇతను కోళ్ల పందాలను ఆర్గనైజ్ చేస్తున్నారు. గతంలో సంక్రాంతి సందర్భంలో భీమవరంలో కూడా నిర్వహించారు. ఇప్పుడు అనుమతి లేకుండానే ఫామ్ హౌస్ లో మొయినాబాద్ మండల శివారులోని కోల్కట్టా సమీపంలో ఒక ఫామ్ హౌస్ లో ఎస్ఓటీ పోలీసులు దాడి చేశారు. ఆకస్మికంగా దాడి చేయడంతో అక్కడ కోళ్ల పందాలు జరుగుతున్నట్లు గుర్తించారు. 30 లక్షల నగదును పట్టుకున్నారు. 64 మందిని అరెస్ట్ చేశారు. అక్కడ ఉన్న 50 కార్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ 64 మందిలో 10 మంది మాత్రమే తెలంగాణకు చెందిన వారు కాగా మిగతా వారంతా ఏపీకి చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. ఎస్ఓటీ పోలీసులు ఆకస్మికంగా దాడి చేయడంతో ఈ బండారం అంతా బయటపడింది. ఆర్గనైజర్ టీడీపీ నాయకుడుగా ఉన్న భూపతిరాజు శివకుమార్ వర్మగా పోలీసులు గుర్తించారు. ఇతను లోకేష్ తో పాటు పలు సందర్భాల్లో కూడా ఫోటోలు కూడా అతని ఫేస్బుక్ లో దొరికాయి. మొయినాబాద్ మండలంలోని తోల్కట్ట సమీపంలో ఒక ఫామ్ హౌస్ ను రెంట్కు తీసుకుని అక్కడే కోళ్ల పందాలు నిర్వహించే ప్రయత్నం చేశారు. అక్కడ కోళ్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. 100 కోడి పందాలకు సంబంధించి 100 కోళ్లను కూడా అక్కడికి తీసుకురావడం జరిగింది. ఈ రాత్రి 9 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా ఎస్ఓటీ పోలీసులు దాడి చేయగా 30 లక్షల నగదును, అక్కడ 64 మందిని అరెస్ట్ చేశారు. 50 కార్లను స్వాధీనం చేసుకున్నారు. హిమబిందు. రైట్, థ్యాంక్ యూ విక్రమ్.